ప్రపంచ బంధుత్వ దినోత్సవం బ్రహ్మకుమారిస్ పూర్వ ముఖ్య ప్రశాసక దాది ప్రకాష్ మణి పవిత్ర స్మృతి దినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 17 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్, నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ ఏసయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, దంత వైద్యురాలు డాక్టర్ సింధు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే పతంజలి యోగా సమితి ప్రతినిధి దినేష్, తేజ కాలేజ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ రాజు, కార్యక్రమ సమన్వయకర్త విజయ్, స్టాఫ్ నర్స్ ప్రవీణ, రెడ్ క్రాస్ ప్రతినిధి జ్యోతి, పత్రికా విలేకరులు, బ్రహ్మకుమారిస్ సేవా కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారిస్ తరఫున ధన్యవాదాలు. ఓం శాంతి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఇలా జరుగుతూ ఉంటే వీటిపైన అందరికి అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని దానాలకెల్లా రక్తదానం గొప్పదని అంటారు. అంటే మనకు తెలియకుండానే మనం ఒక మనిషిని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి భాగమే మనకు రక్తం అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నేను మా లాస్ట్ 1 month నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే యాదృచ్ఛికంగా సిస్టర్స్ వాళ్ళు కాలేజీకి రావడం, నేను వాళ్ళని నాకు సంబంధించిన అభిప్రాయాలతో వాళ్ళతో పంచుకోవడంతో వాళ్ళు కూడా నాకు ఇన్వైట్ చేసినారు. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1 hour స్పెండ్ చేసినప్పుడు చాలా ప్రశాంతత అనిపించింది మానసికంగా. ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టు మానసిక ప్రశాంతతకు కేరా పర్పస్ అంటే బ్రహ్మకుమారిస్ అని చెప్పవచ్చు. ఇది ఎక్కువ టైం తీసుకోవడానికి ఏంటంటే నిజానికి మన అవయవాలలో అన్నిటికంటే గొప్పనైనటువంటిది ఏంటి అంటే అందరూ హార్ట్, లివర్ అంటారు, కానీ నా దృష్టిలో అయితే మన మైండ్ ఎంత కంట్రోల్గా ఉంటే మనం అన్ని పనులు చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఒకవేళ ఈ బ్రహ్మకుమారిస్కి ఇన్ని శాఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ను కూడా సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచే ఈ పాఠశాలలో అంటే మనకు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచే ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి చేస్తే మన నల్గొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు జరగకపోవచ్చు అనేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది అంటారు ఏంటంటే హార్ట్ ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్, ఇవన్నిటికంటే వాటిని బాగు చేసుకునేటువంటిది మైండ్. సో మైండ్ కంట్రోల్లో ఉంటే ఎలాంటి దురలవాట్లు జరగవు. అంటే ఆల్కహాల్ కన్జ్యూమింగ్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఇంకా వేరే ఎలాంటి ఆలోచనలు రావు. కాబట్టి దానికి కేవలం ఓన్లీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అంటే నాకున్నటువంటి దాంట్లో నేను స్టార్టింగ్లో మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకోవడం అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మెడిటేషన్ అంటే ఎలా చేయాలనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు బ్రహ్మకుమారిస్. ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే వాళ్ళందరికీ సర్వీస్ టు గాడ్, దే ఆర్ ఆల్ సర్వీస్ టు గాడ్. సో అలాగే సర్వీస్ టు సొసైటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు అవకాశం ఇచ్చింది. చాలా సంతోషం. చందమామ చూస్తే మనకి ఏ రకంగా ఆనందం అనిపిస్తుందో, ఓం శాంతిలో ప్రతి ఒక్కరు చూస్తే కూడా చందమామ ఎంత మంచిగా ఉంటుందో, మిమ్మల్ని చూస్తే కూడా మనసు పులకరించేటువంటి మా ఓం బ్రహ్మకుమారిస్ మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ అందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు రక్తదాన శిబిరానికి మీరందరూ కూడా రావడం అనేది చాలా శుభపరిణామం, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విజయ భాంజీ గారు భారతదేశంలోనే అన్ని శాఖలు సుమారు 8,000 శాఖలకు సంబంధించినటువంటి దాని మీద 23వ తారీఖు నుంచి నేటి వరకు చాలా భారతదేశ స్థాయిలో భారతదేశంలో, నేపాల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి విజయ్ భాంజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఏసఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, రాజు గారికి, జ్యోతి గారికి, మా పక్కకు ఉన్నటువంటి మా అన్నకు అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా అంజయ్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం శాంతి కావాలంటే అంటే ఓం శాంతి అంటే బ్రహ్మకుమారిస్ కావాలంటే చాలా ధైర్యం ఉండాలి. దేవునికి లీనం కావాలంటే అంత ఈజీ కాదు, అంత అందరూ అనుకుంటారు. కానీ
ఓం శాంతి అనేటువంటి మీరందరూ చూస్తుంటే ఆ బ్రహ్మ యొక్క పుత్రికలు ఎవరంటే మీరందరూ కూడా బ్రహ్మ యొక్క పుత్రికలు. మిమ్మల్ని చూసినామంటే మా జీవితం ధన్యమైనటువంటి విషయాలు అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన జీవితం అనేది మల్లమలు ఉండదు. మనకు ఈ జీవితంలోనే పరిపూర్ణత చేసుకోవాలనేటువంటి దాని మీద అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలో సుమారు 140 కోట్ల మంది భారతీయులు ఉంటే ఈరోజు ఓం శాంతి అనేటువంటిది మన బ్రహ్మకుమారి సంస్థ లేకపోతే చాలా మంది మెంటల్ కానీ ఫిజికల్ కానీ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఎవరికైతే మానసికమైన ఇబ్బంది ఉంటుందో, అలజడి ఉంటుందో, బీపీలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఏం అవసరం లేదు, ఓం శాంతికి వచ్చేసి ఒక 10-15 రోజులు వస్తే వాళ్ళ బీపీ కూడా గైపోయేటువంటి గొప్ప క్షేత్రమే మా ఓం శాంతి కేంద్రం అనేటువంటి విషయాన్ని సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో 1,80,000 మంది యాక్సిడెంట్లు చనిపోతుంది. 1,80,000 మంది యాక్సిడెంట్లు చనిపోతే అలా సుమారు 70,000 మంది రక్తం లేక చనిపోతున్నారంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు యువతరం అంతా కూడా బ్లడ్ ఇస్తే నేను బక్కగా అయిపోతా, నేను వీక్ అయిపోతా, నేను ఇదైపోతా అదైపోతా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. బ్లడ్ ఇస్తే వాళ్ళలో కూడా కొత్త రక్త కణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, బీపీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి హార్ట్కు సంబంధించినటువంటి స్ట్రోక్స్ కానీ గుండెకి సంబంధించినటువంటి నాళాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కూడా రానేటువంటి గొప్ప అవకాశము బ్లడ్ డొనేషన్ ఉంటుంది. కానీ చాలా మంది యువతరం ఏంటంటే వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేనటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత ఎక్కడ ఉన్నది? మన భారతదేశం ఉన్నది. అందరు బ్లడ్ ఇస్తే ఒక్కరు కూడా రక్తం లేకుండా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుందంటే దానికి మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా రక్తదానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ బ్రహ్మకుమారి సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే ఈరోజు 8,000 శాఖలు 110 దేశాల్లో కూడా దేదీప్యమానంగా నడుస్తుందంటే అది మామూలు ముచ్చట కాదు, అదంతా ఆషామాషి కాదు. ఒక ఇంట్లో భార్య భర్తలు కుటుంబం సాగాలంటే చాలా కష్టం ఉంటుంది. 8,000 శాఖలు 110 దేశాలు నడుస్తుందంటే వాళ్ళు ఒకటే నిబద్ధత, మొత్తం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ శరీరాన్ని మొత్తం కూడా భగవంతునికి అంకితం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తులే మా బ్రహ్మకుమారి సంస్థ సంబంధించిన సభ్యులైనటువంటి విషయాన్ని కూడా సగర్వంగా మీ అందరూ